గౌరవ మాజీ ఎంపీ పెద్దలు ఎందుకంటే రాజన్న గారు, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ అన్న గారు, మా బెల్ల, ఇది మన సభ. దయచేసి డిస్టర్బ్ చేయండి, దయచేసి ప్లీజ్. ఈరోజు ఇక్కడ ఈ అణగారి వర్గాల్లో ఉన్నటువంటి వారికి సరి అయినటువంటి అవకాశం లేదనే భావన నుంచి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకో గతంలో లేరా అంటే ఉండను, కానీ ఇంత ఆప్యాయంగా పలకరించి ఆప్యాయంగా మాట్లాడి అందరిని దగ్గర తీసుకుని నేను ఉన్నానని భరోసిచ్చిన నాయకుడు మొదటిసారిగా మా లక్ష్మణ గారిని నేను చూడడం జరిగింది. నేను వెళ్ళడం జరిగింది మొన్న. నేను నా మిత్ర బృందం అంతా కూడా మొదటిసారిగా అయినందుకు వారి కలవడానికి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఇక్కడ ఛార్జ్ ఇవ్వలేదు, మీరు 10 రోజుల తర్వాత అన్నగారికి నువ్వే కాల్ చేసి అన్నగారిని పిలిపియండి వినవలసిన ఉంది. నేను నిజంగా చాలా సంతోషపడ్డాను. ఈ మాట విని చాలా సంవత్సరాలు అయిపోయి ఉన్నవాళ్ళు ఉన్నా కానీ అలాంటి ఆప్యాయతకు నేను నోసుకోలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకరిని బ్లేమ్ చేసే ఉద్దేశం నాకు లేదు, ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ అనేక బడవాళ్ళతో అనేక చేదు అనుభవాలు, అనేక సమస్యల మీద వెళ్ళినప్పుడు ఎదురైన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి ఎందుకంటే టైం చాలా మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయి, కానీ తమ్ముడు చెప్పాడు అనేది ఓన్లీ సన్మానానికే పరిమితము. మరి కాబట్టి వారికి ఈ సందర్భంగా మంత్రివర్గంలో వారి చోటు దొరికినందుకు వారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. మరి వారు రాబోయే కాలంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా మనం అందరం కూడా వారికి సహకారం అందిద్దామని చెప్పి తద్వారా మన ఈ కింది కుల వర్గాల యొక్క జాతర ప్రయోజనాన్ని కాపాడుకునే విధంగా వారికి సహకారం తీసుకొని మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అన్నాను, మీ దగ్గర చాలా విషయాలు వస్తూ ఉంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆతృత అటువంటిది, వేరే ఆల్టర్నేట్ లేదు ప్రజలకి. ఈ అడగాని వర్గాలకు వేరే ఆప్షన్స్ లేదు, మీరు తప్ప, మా పీఠం తమ్ముడు తప్ప, లేకపోతే ఇంకా రాజన లాంటి వాళ్ళు ఇట్లా అది ఉన్నవాళ్ళు కొంత అవకాశాలని, ఎందుకంటే అనేక సమస్యలతోటి అనేక సంవత్సరాలుగా అడగాలిన వర్గాలు కాబట్టి మనకు అనేక సమస్యలు ఉంటాయి. వారు తీర్చడానికి నేను ఉండాలని చెప్పి మరి కొంతమంది మీరు ముందుకొచ్చినందుకు మీకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు సునీల్ గారికి, మన అన్న రామకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పెద్దలు రాజమోహన్ గారు. ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా మనం ఎవరి గురించి పొద్దున్న నుండి ఎదురు చూస్తున్నామో మన గౌరవనీయులు, మన జాతి ఆనుభూత్యము మాట్లేని లక్ష్మణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మన బాబు రాజారావు గారికి, అట్లాగే మన ప్రీతమ్మ గారికి, బెల్లాయ నాయకన్న గారికి, ఎక్స్ మినిస్టర్ అయినటువంటి చంద్రశేఖర్ అన్న గారికి, వేదిక పెద్దలందరికీ ప్రత్యేకంగా ఈ మంచి పండుగకు ఏర్పాటు చేసినటువంటి అందరూ కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఒక మంచి సందర్భం ఏర్పరిచినటువంటి మా డాక్టర్ రామకృష్ణ గారికి, అట్లాగే ప్రేమతో అందరూ బాపు అని పిలుచుకునే సిరిసిల్ల రాజయ్య గారికి, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి అక్క గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం ఒక్క స్టెప్ అట్లా జరగండి అన్న ప్లీజ్. పీతమన్న నేను ఎన్ఎస్ఏ నుంచి కలిసి పనిచేసినాం. మేము ఎస్సీ డిపార్ట్మెంట్ లో కూడా ఒకటే డిపార్ట్మెంట్ లో కలిసి పనిచేసాము. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇంకోటి మన జాతి కోసము ఎప్పుడు ముందుండే బెల్లాయ నాయకన్న గారికి, ఇంతమంది వేదిక మీద ఉన్న మిగతా సంఘాల పెద్దలందరికీ, వేదిక ముందున్న నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ, ఇంత మంచి కుటుంబాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ లో ఇంత బాగా ఏర్పాటు చేసిన మన సునీల్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ ఐక్యతతో ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు అనడానికి 6 ఎమ్మెల్యేలు కలిసి పోరాటం చేసినందుకు దానికి ఫలితం ఇక్కడ మన లక్ష్మణ మంత్రిగా కూర్చున్నారు. అందరికీ ధన్యవాదాలని.
సభ అలంకరించిన పెద్దలకి ప్రతి ఒక్కొక్కరికి ఈ సభ ముఖ్యంగా లక్ష్మణ్ అన్న కోసం ఏర్పాటు చేసినాము. అన్న టైం ఇచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇవాళ మనం ఇక్కడ ఈ రోజు అన్న సభ మన దళితులు అనేవాళ్ళు ఎంత మంది ఎదిగినా కూడా అందరూ కూడి మనం అందరం కలిసి ఒక పెద్ద మనిషి మనకు ఒక స్థాయిలో నిల్చుంటే మనకు వాళ్ళు సహకరిస్తారు అని చెప్పేసి మనం అందరం కలిసి ఒక పెద్ద మనిషికి సాయం చేస్తే మనకు గుర్తించారు. వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఎదిగించుకోవడానికి చూస్తారు. సో కానీ అలాంటి కాబట్టి ఎదిగిన తర్వాత వాళ్ళ స్వభావం చూసుకోకుండా స్వలాభావాలు చూసుకోకుండా మన కోసము మన కింద ఉన్న మనకు ఒక స్థాయికి ఎదగడానికి మనం అందరం కలిసి సపోర్ట్ చేస్తే ఆ క్యాండిడేట్ పైకి ఎదిగిన తర్వాత కింద ఉన్న వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చే వ్యక్తిగా మన లక్ష్మణ్ అన్న చెప్పుకోవచ్చు అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సభాముఖంగా. ఇంకా ఎక్కువగా మాట్లాడాలంటే సమయం లేదు కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చిన సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై భీమ్. తెలంగాణలో చర్మాకారులు అంటేనే అందరు మొగోళ్ళు అనుకుంటారు. 2000 మంది చర్మాకారులకు నాయకత్వం వహిస్తూ చర్మాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మా లతక్క వేదిక మీకు రావాల్సిందిగా కోరుతూ, అక్క మన్నించాలి దయచేసి. లతక్క వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్టాల లతక్క. అదేవిధంగా ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. అంటే ఆలస్యంగా రావడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ లేదని కాదు, కానీ దీంట్లో నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ లేకుండే. రవి ఒక వాట్సాప్ ద్వారా రామకృష్ణ పంపించిన మెసేజ్ తీసుకొని లక్ష్మణ్ అన్న కార్యక్రమం అంటే నేను ఆగమేఘాల మీద రావడం జరిగింది. లక్ష్మణ్ అన్న మరి వేదిక మీద ఉన్న రాజన్న గారు ఇంకా చాలా మంది సోదరులు అందరు ఉన్నారు. వీళ్ళందరూ నా మనుషులే, నా జాతి పెట్టుకుంటూ వాళ్ళందరికీ చేతులైతే నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ, ఎస్సీలలో నేను మా వారు మాదిగా రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్నప్పుడు మన మాల సంబంధించిన మీటింగ్స్ అవి ఏమైనా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రమ్మనంటే భాస్కర్ని నన్ను ఇద్దరు చూపించి ఇదిగో వీళ్ళిద్దరు కలిసిపోయారు, వీళ్ళిద్దరులాగా మరి మీరు కూడా కలిసిపోతే మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు ఉండరు అని రాజశేఖర రెడ్డి గారు అనేటోడు. అయితే నేనైతే మాల పుట్టుగా కావచ్చు, కానీ భాస్కర్ని చేసుకున్న తర్వాత నేను మనసా వాచా కర్మగా మాదిగమే. ఎవరన్నా మాదిగా అన్న విషయంలో నా మీటింగ్లకు పిలవకపోయినా ఏమైనా చేసినా కూడా ఏంటిదన్నా నాకు డిస్క్రిమినేషన్ చూపిస్తున్నా అని డైరెక్ట్గా అడుగుతా. నేను ఇక ఆ సందర్భం కాదు, కానీ ఇప్పుడు చెప్తున్నా, లక్ష్మణ్ అన్న గురించి నాకంటే ఎక్కువ మా వారికి తెలుసు. ఆయన యూత్ కాంగ్రెస్గా పనిచేసినప్పుడు, ఎంఎస్సీలో ఉన్నప్పుడు మన కులం గురించి మన జాతి నాకు తక్కువ పరిచయమే. అయినా కూడా మొన్న అసెంబ్లీలో నేను ఒక కష్టం వచ్చి ఏడ్చుకుంటూ ఒక దగ్గర కూర్చుంటే లక్ష్మణ్ అన్న అప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాను, సహాయం అని అడగలేదు. నేను ఒక దగ్గర కూర్చుని చాలా బాధపడుతూ ఒక 10 రోజులు అంటే గెలిచి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో మన మధ్యన మంత్రిగా కూర్చున్నటువంటి లక్ష్మణన్నకు స్వాగతం సుస్వాగతం. పెద్దలు రాజన్న గారు, ప్రీతం గారు, చాలా సీనియర్ నాయకుడు పద్మావతక్క గారు, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది మిత్రులు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం రావడంలో వారి వారి బాధ్యతలు నిర్వహించిన వాళ్ళందరూ ఇవాళ మిమ్మల్ని మంత్రిగా ఉండాలని కోరుకున్నారు, కొట్లాడారు, మిమ్మల్ని మంత్రిగా సాధించుకున్నారు. మీరు అన్ని రకాలుగా అర్హులు. అయితే మీకు చాలా కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు, చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసు మిత్రులారా. ఎందుకంటే మీకు ఇచ్చింది వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వెల్ఫేర్. కష్టాలు ఉన్నటువంటి శాఖలు, అత్యధిక కష్టాలు ఉన్న జనాలను మీకు అప్పచెప్పి నేను అంటా ఉన్నాను,
రేపు ఆయన ధర్మపురిలో మొన్న వచ్చిన మెజారిటీ కంటే డబల్ మెజారిటీతో గెలిచేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి కదా. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? రేపు లక్ష్మణ్ ఏడికి పోతే మొత్తం ఆయనతో జాతంతా నిలబడి పార్టీకి ఓట్లేస్తుందనే పరిస్థితిని క్రియేట్ చేయాలి కదా. ఈ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఆయనకు బాధ్యత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆయన బాధ్యత నెరవేరుస్తున్నప్పుడు మన జాతి కూడా దాన్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అన్న ఒక గిరిజనులకు మాత్రం 100% మీకు హామీ ఇస్తా, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన జాతిని మీ వెనకాల నిలబెట్టే బాధ్యత నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి చప్పట్లతో అన్నారు ధన్యవాదాలు. తప్పకుండా అన్న మనం తప్పకుండా లక్ష్మణ్ బలోపేతం చేసుకోవడానికి పనిచేద్దామని చెప్పేసి మీ యొక్క కోరికలు అందరం కూడా నెరవేర్దామని చెప్పేసి కోరుకుంటూ, ఇప్పుడు మన కాక మన పెద్దన్న మాజీ ఎంపీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పైసలన్నీ అన్న దగ్గరనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రీతమన్న సంతకం పెట్టినా, బెల్లన్న సంతకం పెట్టినా పైసలు పంపాల్సింది రాజన్న కాబట్టి దయచేసి మన రాజన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దుబ్బగుడిసెల మల్లేష్ అన్న, బడుగు బలహీన వర్గాల అధ్యక్షులు, బహుళ కులం వాళ్ళు, రాష్ట్ర ఉత్సవాల కమిటీ కోఆర్డినేటర్ రాజలింగం అన్న, ఇంకా మిగతా కులాల లక్షణాలకు ధన్యవాదాలు. ఇప్పుడు బాపు మాట్లాడితే మనకి ఎంత ఉత్సాహం ఉంటుందో అందరికీ తెలుసు. శ్రద్ధగా బాపు మాట ఒక్క పొల్లు పోకుండా డిసిప్లిన్ గా వినాలని మీ అందరికీ విన్నవిస్తున్నాను. ఈ సమావేశానికి ముఖ్య కారకుడు ఈ రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. సమావేశ అధ్యక్షులు సునీల్ గారికి, బెల్లయ్య నాయక్ గారికి, మా సీనియర్ నేత కుల బాంధవుడు చంద్రశేఖర్ అన్న గారికి, ప్రీతం గారికి, రామకృష్ణ గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి రాజలింగం గారికి, రాజ్మోహన్ గారికి, మా అక్క ఎమ్మెల్సీ పద్మావతి అక్క గారికి, మా భాస్కర్ అన్న ఎక్కడ ఉన్నాడు? వచ్చిన ఒక్కనే వచ్చాను, ఉన్నాడు ఎక్కడ ఉంటాడు, కర్తాడు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి నా సోదరి మనులకు, ఆత్మీయులకు అందరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇందాక బెల్లయ్య నాకు కూడా చెప్పాను, మొట్టమొదట లక్ష్మణన్న మీద పెద్ద బాధ్యత ఉంది. బాధ్యత అంటే సమస్యలన్నీ ఎక్కడున్నాయంటే ఈయన చాకల్లో ఉన్నాయి. ఏడ్చుకుంటా దూడ్చుకుంటా బాధతోటి కన్నీళ్లతో పోయేటోళ్ళు ఎవరందరూ ఈయన దగ్గరికి పోతారు. పోతే ఎక్కువ బదనామైనటువంటి ఎవరైతాడు? లక్ష్మణ్ కూడా అవుతాడు. బెల్లయ్య బిడ్డ మనం మన వాడిని కాపాడుకోవాలి. ఆయనకున్న పరిమితిలో ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు? NSVI, యూత్ కాంగ్రెస్, మెయిన్ కాంగ్రెస్, జిల్లా పరిషత్ మెంబర్, జడ్పీ చైర్మన్, 5 సార్ల పోటీ, పోయినసారి అయితే 200 ఓట్లతో ఓటమి. దానికి ప్రతిఫలంగా ఈరోజు ఆయనను మంత్రివర్గంలో చూస్తున్నందుకు అంటే దీన్ని ఏంటంటే అల్పేరుకని పోరాటం చేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి అనేక ముచ్చట్లు చెప్పాలని ఉన్నది కానీ ఈ మైక్ అందుకొని ఇంత దాడి చేస్తాను అంటారని కొద్దిగా తక్కువ చేస్తా, అక్కడింత ఇక్కడింత నేను మాట్లాడతా. మొట్టమొదట నా లక్ష్మణన్నకు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఆత్మీయుడు మనస్ఫూర్తిగా వచ్చాడు. నీకు ఎక్కడ నచ్చే ఇక్కడ రాదు, లక్ష్మణుడు ఏమైనా పని పడితే ఏమైనా వస్తారు. వీళ్ళు వచ్చింది అట్లా కాదు, పని ఉన్నా లేకున్నా మావాడు వచ్చాడు అని ఉరికొచ్చింది. కాబట్టి మనం వాళ్ళ మీద అమాయకులు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అనేక ఉండవు. మన సీట్ నుంచి మనం మాట్లాడి ఎంతో మంది లీడర్లు వచ్చిపోయేది అడ్లూరు లక్ష్మణ్ అని చెప్పి ఈ సభాధ్యక్షులు కావాలా సభాధ్యక్షులు బాల్య హక్కుల దండల పేరు మీద తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి దళితుల హక్కుల గురించి అనుక్షణం పోరాడుతూ మన మధ్యలో ఉన్న మన నాయకుడు సునీల్ మాదివ గారు, దాని గౌరవ అధ్యక్షులు మా తిరుమల రామకృష్ణ గారు, సన్మాన గ్రహీత మా అడ్లూరు లక్ష్మణ్ గారు, అదేవిధంగా అందరికి బాపు పిలవగానే పలికే మా నాయకుడు ఫైనాన్స్ కార్పొరేషన్ లో కూర్చొని ఉన్నారు, కమిషన్ లో కూర్చొని ఉన్నారు. మా అందరికి డబ్బులిచ్చి దళిత జాతి జీవితాలకు వెలుగు నింపుతాడని, దళితుల వెన్నంటూ ఉండి ముందు నడుపుతాడని
మా తలరాతను మార్చి బతుకులు చూపిస్తారని అన్న అడ్డూరు లక్ష్మణ్ అన్న కలిస్తే జాతి అందరూ కూడా బాగుపడతారని నమ్ముతూ మా అన్నని కూడా బాధ్యత పెడుతూ మా మాజీ మంత్రి వర్యులు ఆనాడే దళిత జాతిలో గనుల శాఖ మంత్రిగా బాగా ఉంది. మొన్న కిరీటంలో కూర్చోబెట్టిర్రు. అదే రోజు అనుకున్నాం మా అన్న చాలా కష్టాలలో అందరికీ న్యాయం చేయగలిగే నాయకుడు. కానీ ఆనాడు గనుల శాఖ మంత్రిగా మా అన్న మా పెద్దన్న ఇక చాలా మంది ఇక్కడ మా రాజలింగం మంత్రి నుంచి మొదలు పెడితే, మా భవానీ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, మా పుల్ల పద్దక్క నుంచి మొదలు పెడితే, మా హెచ్ఆర్ మోహన్ గారు, మా హేమావతి గారు, మా రాజలింగమన్న గారు, వెనక చిత్తస్వామి గారు, మొత్తం అదే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వేదిక ఎదురున్న మా జమునా గారి దగ్గర నుంచి మొదలు పెడితే, మా లతక్క దగ్గర నుంచి మొదలు పెడితే అందరినీ గుర్తుపెట్టేటోనే మీ జాతి బిడ్డ మీ తమ్ముడిని కాబట్టి మీ అందరికీ కూడా లక్ష్మణన్న ఇవాళ లక్ష్మణన్న ముందు తీసుకునే ముందు అందరి మధ్య ప్రమాణ స్వీకారం చేస్తుంది. అన్న ప్రమాణ స్వీకారం చేయట్లేదు. అందరికంటే ఆఖరిగా అన్ననే వేసుడు రావు కూడా మొట్టమొదటి సంతకం పెట్టలే. నేను మొట్టమొదటి సంతకం పెట్టాలి. ఓవర్సీస్ స్కాలర్షిప్ 200 ఉంటే దాన్ని 500 చేసా. కరెక్ట్ లక్ష్మణ్ అన్నది జీవితాలు మార్చడం మొదలు పెట్టేసి మా లక్ష్మణ్ అన్న నిఖార్సైన నాయకుడు. ఒకే నియోజకవర్గాన్ని పట్టుకొని ఆ నియోజకవర్గంలో గెలిచి నేను అసెంబ్లీ అడుగు పెడితే నా దళిత జాతి జీవితాల గురించి మాట్లాడతా, వాళ్ళ వెన్నెంపు నుండి వాళ్ళని ముందు నడిపిస్తా అని చెప్పి ఈ రోజు అదే దీక్షతని 5 స్థానాల్లో పోటీ చేసి ఆయన మీద ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కేసులు పెట్టినా అక్కడ మాత్రం వదిలిపెట్టకుండా ఈ రోజు అసెంబ్లీ టైగర్ గా మన మాదిగ ముట్టుబిడ్డగా కేవలం మాదిగలకే కాదు, మాదిగలు, గిరిజనులు, దళితులు, కార్మికులు, కర్షకులు ఆ పండ వర్గాలకు నాయకుడైండు. ఈ రోజు సంతోషం వేస్తుంది గుండె నిండా. ఈ రోజు నిండా రోజు వచ్చింది. మన జాతులు నిజంగా కూడా అన్న చాలా కష్టాలు ఉన్నాయన్న. ఎన్నో మా వాళ్ళందరూ కూడా చెప్పుకోలేరు. ఒక ముఖ్యమైన సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు తమ్ముడు సునీల్ గారికి, వారికి తోడుగా ఉన్న డాక్టర్ రామకృష్ణ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమతో వచ్చేసిన బెల్లె నాయక్ గారు, ఆ తమ్ముడు ప్రీతం గారు, అన్న రాజన్న ఐఏఎస్ఐ ఈ దేశానికి మన కులానికి సర్వీస్ చేసేది ఉండే, కానీ మెల్లగా దారి అలాగ తీసుకొని రాజకీయంలోకి వచ్చి రాజకీయంగా కూడా మన జాతికి మేలు చేసే కార్యక్రమాలు అనేకం చేసిన విషయాలు వరంగల్ జిల్లా వాళ్ళకి తెలుస్తాం. అదేవిధంగా ఇంత ప్రేమతో అభిమానంతో మా అన్న, మా కుటుంబ సభ్యుడు, మా రక్తము తెలంగాణ రాష్ట్రంలో సుమారు 52 లక్షల మంది మాదిగ కుల బాంధవుల పక్షాన మా అన్న రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా, మా కన్నమ్మడ ఒక మాదిగ బిడ్డ, ఒక హరిజనవాడలో పుట్టి హరిజనవాడలో పెరిగి ఒక కార్మికుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక రాష్ట్ర కేబినెట్లో అవకాశం వచ్చి ప్రమాణ స్వీకారం చేసి మా అన్నను అభిమానించుకోవాలని చెప్పి తమ్ముడు సునీల్ రామకృష్ణ దగ్గరికి వచ్చి, అన్న మేము ఒక సన్మానం హైదరాబాద్ అప్సిగూడలో పెట్టాలనుకుంటున్నాం, నువ్వు రావాలంటే కష్టాలు తెలిసిన వాళ్ళని, ఇబ్బంది తెలిసిన వాళ్ళం, రెక్కాడితే డెక్కాలని కుటుంబాలకు వచ్చిన వాళ్ళం. ఒక కార్యక్రమం చేయాలంటే డబ్బుతో కూడుకున్నది. మా డాక్టర్ రామకృష్ణకు తమ్ముడు సునీల్ చెప్పిన తల్లి ఎంతో ప్రేమతో రోజు వందలాది మంది మన తమ్ముళ్ళు బోకేళ్ళు, దండలు, షాలు పెట్టుకుని వస్తున్నారు. మళ్ళీ హైదరాబాద్లో సన్మానం జరుగుతాం. మంచి వచ్చాడు. రేపు దేవుడి దయతో పెద్ద బాధ్యత ముఖ్యమంత్రి గారు 4 శాఖలు అప్పచెప్పి నాకు అప్పచెప్పాడు. మరి దాన్ని సక్సెస్ఫుల్గా చేసినప్పుడే ప్రజలలో ఒక మాదిగోనికి మంత్రిస్తే ఎక్కడ తగ్గకుండా గొప్ప పేరు తెచ్చుకునే విధంగా పనిచేసిన విధంగా ముందుకు పోయినప్పుడు ఏంటి తమ్మి అంటే లేదన్నా నువ్వు రావాలని చెప్పి అడిగాడు. మరి దానిలో భాగంగా మరి వేదికపై ఇంత గొప్పగా ఇంత ప్రేమతో అందరి ముఖాలలో చంద్రశేఖర్ అన్న మా పెద్దనలాగా అనుకుంటాం. మా జిల్లాలో మా ఆరపల్లి మోహన్ అన్న కానీ మా చంద్రశేఖర్ అన్న కానీ, ఎందుకంటే ఆ పీసే దాకా ఆపేస్తుంది లక్ష్మణ అంటాడు. మా ఆరపల్లి మోహన్ తమ్ముడు లక్ష్మణ్ ఎక్కడనే అంటాడు. అంటే మన కుల బాంధవులు, మన తమ్ముడు, మన రక్తం అన్నట్టు ఆ రోజు అన్న పెద్దపల్లి పార్లమెంటు
నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించినప్పుడు నేను చెప్పిన అన్న వికారాబాద్ కాదు ఏది కాదు మా మాదిగ బిడ్డ మా రక్తం అన్న పార్లమెంట్గా నామినేషన్ చేస్తాను అందరి ఉంటా అని చెప్పి ఆ రోజు పెద్దపల్లి పార్లమెంట్లో అన్న నామినేషన్ చేసినప్పుడు పెద్దలు శ్రీధర్ బాబు గారితో వచ్చినప్పుడు కరీంనగర్లో అందమ్మడి ఉండి ఆ రోజు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో నా శక్తి కొద్ది నేను నా కుటుంబం అంతా అన్నకు అండగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం అన్న చాలాసేపు ఫోన్ చేసి తమ్మి 8 గంటలకు వస్తామని చెప్పిండు అన్న ఒక మంత్రిగా పనిచేసాడు ఒకసారి గెలవడం అంటే ఈజీ ఎవరికైనా కూడా రెండోసారి గెలవడం అంటే అది ఆషామాష ఇష్యూ కాదు మూడోసారి గెలవడం అంటే అంతకంటే ఆషామాష ఇష్యూ కాదు మరి ఇన్నిసార్లు ప్రజల అభిమానంతో గెలిచి మంత్రిగా పనిచేసి ఆ రోజు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా వైఎస్ రాజశేఖర గొప్ప నాయకుల మధ్య పనిచేసినటువంటి చంద్రశేఖర్ అన్న నా గురించి ఎదురు చూసేవాళ్ళని నా బాధ్యతగా భావిస్తున్నా ఎందుకంటే మా తమ్ముడు మంత్రి అయ్యాడు మా తమ్ముడు గౌరవించుకోవాలని చెప్పి మా అన్న వచ్చిండు మరి అదేవిధంగా వేదిక పోయినటువంటి మా అన్న పెద్ద మనిషి మా పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కోసం అందరిని ఎదిరించి మా రాజన్న లేకపోతే తెలంగాణలో ఉద్యమంలో మరి ఆ రోజు చురుగ్గా పాల్గొన్నటువంటి మా మాజీ పార్లమెంట్ సభ్యులు ఫైనాన్స్ చైర్మన్గా ఉన్నటువంటి మా సిరిసిల్ల రాజన్న గారు పెద్దలు మా ప్రీతమైన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఎస్సీలకు సంబంధించిన ఎస్సీసీఎల్ బాధ్యతలు తీసుకొని పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఎంతో కష్టపడి ప్రతిపక్షంలో పనిచేసి ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉండి ఈరోజు ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా ఉన్నటువంటి మా ప్రీతం గారు మా అన్న బెల్లి లేకన్నా ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గాంధీభవన్ అనేక సందర్భంలో కూడా గిరిజనులు పేద వర్గం దళిత వర్గాల గురించి మాట్లాడే మా బెల్లి నాయకన్న గారు అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి చాలామంది మా సునీల్ మాదిగ రామకృష్ణ గారు శ్రీనివాస్ గారు రాజవేరి గారు మహిషయ్య గారు రాజలింగం గారు బావ సోదరిమణి రెడ్డి భామని రెడ్డి అక్క గారు మా రాజమోహన్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా పుల్ల పద్మావతి చెల్లె మా భాస్కర్ గారు హేమలత గారు రాములు గారు ప్రవీణ్ గారు మా చింత సామాన్య గారు మా చాలా మంది వేదిక పడినటువంటి మా అన్నలు మా తమ్ముళ్ళు మా కుటుంబ సభ్యులు చాలా మంది వివిధ హోదాల్లో సంఘాల్లో పనిచేసినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడకుండా చాలా మంది మిత్రులకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళం, కష్టం చూసిన వాళ్ళం, ఒకటే పార్టీని నమ్ముకున్న వాళ్ళం, ఒకటే జెండాని నమ్ముకున్న వాళ్ళం. కష్టమైన సుఖమైన పోలీసు కేసుల పాలైన పార్టీని వదలకుండా ప్రజలు వదలకుండా ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలు సుమారు 42,000 మంది మాదిగ కుటుంబ సభ్యులు మా మాదిగోడు మా లక్ష్మణన్న ఓటేస్తే మీరు ఓటేసుకుంటామని చెప్పి ఎదుటివాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని నవ్వెపెట్టినా నన్ను గెలిపించి ఈ రోజు మొదలుపెట్టింది. నా జాతి, నా కులము, నా రక్తం నేను నమ్ముకున్నా కాబట్టి 2009 నుంచి ఓడినా గెలిచిన వాళ్ళ మధ్యలో ఉంటే నా ఊళ్ళు మా అన్న అని చెప్పి ఆ రోజు మా ధర్మపురి ప్రజలు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు కానీ నాకు అండగా ఉన్నటువంటి సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు 2018లో గెలిచినాక నన్ను ఓటినట్టు ప్రకటించింది. 2018 నుంచి 23 వరకు నా ప్రత్యర్థిగా మంత్రిగా ఉన్నటువంటి ఆ నాయకుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, సుమారు నా మీద 16-17 కేసులు పెట్టినా,